డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. ఈ మాసమందు కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఆదాయం ఏ విధంగా ఉంది, ఉద్యోగంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, కుటుంబ పరంగా సంతోషమేనా లేక ఇబ్బందుల, ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క అదృష్ట దురదృష్టాలు నికృష్టాలు సకలం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ నవంబర్ మాసమందు కర్కాటక రాశి వారికి గ్రహాల కాస్త అనుకూల సంచారం వలన పేరు ప్రఖ్యాతులు ప్రబలంగా ఉంటుందండి. ఆలోచన చాలా వరకు వీరికి ఫలవంతం అవుతుందండి. వీరి ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఫలవంతం అవుతుంది. అలాగే విద్యార్థులకైతే అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. మీతో పోటీ పడే వారిని విజయవంతంగా క్రాస్ చేసి వారికన్నా ఉత్తమ స్థాయిలో, ఉత్తమ స్థితిలో, మంచి మార్కులతో వీరు ముందుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే కాస్త చిరాకుగా ఉన్నా కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కొట్టేయడానికి మంచి అవకాశాలు వస్తాయండి. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాన్ని వెతుక్కునేటువంటి వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగ సిద్ధి అనేది అవకాశం బాగుంది. ఇక కంపెనీలు మారేటువంటి వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగస్తులకైతే కాస్త అనుకూలంగా ఉంది. మీ తోటి వారితో కాస్త మాట పట్టింపులు వగైరా కాస్త ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఖర్చులు దాదాపుగా పెరుగుతుందండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువు రిపేర్లకు కావచ్చు, లేదా వాహన రిపేర్లకు కావచ్చు, తదితరాలకు సహజంగా ఉన్న ఖర్చుల కన్నా కాస్త ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అనుకూల గ్రహ సంచారం వల్ల ఏ విధంగా చూసినా కానీ చేయు వృత్తి వ్యాపారములందు చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. అదే మీకు గొప్ప. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఉత్సాహము, ధైర్యము, ముందుకు పోగల అవకాశాలు, యశోభూషణ ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. సంతానంతో మాత్రం కాస్త చికాకు, చిక్కులు, వారి యొక్క ఆలోచన మీకు అనుగుణంగా లేకపోవటం వల్ల కాస్త ఇబ్బందులు, అలాగే ఆరోగ్యపరంగా మంచి స్థితి ఉందండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరోగ్య విషయంలో మీరు బెంగ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కీర్తి చాలా వరకు వృద్ధి అవుతుందండి. చాలా వరకు సమస్యలను పరిష్కార మార్గంలోకి తీసుకువెళ్ళడానికి అవకాశాలు ఇస్తుంది. ఇతరులకు సలహాలు ఇచ్చే విధంగా కూడా మీ యొక్క ఆలోచనలు స్థిరంగా ఉంటాయండి. అంత గొప్ప స్థాయికి ఎదుగుతాయి. కొన్నింటి విషయాల్లో మధ్యవర్తిత్వం కూడా చేసేటువంటి అవకాశాలు ఉంది ఈ కర్కాటక రాశి వారికి. రాబోయే కాలము, ఈ మాసము కూడా వీరికి అనుకూలంగా ప్రతి విషయంలోనూ విజయాన్ని, కీర్తిని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు అవకాశం ఉన్నంత మీరు కష్టపడితే చాలా వరకు ధనాన్ని చేకూర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు చేకూర్చే ధనము మీకు భవిష్యత్తుకు బాట వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సంపాదన పైన దృష్టి పెట్టి మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.